అప్పుడు అశ్విని కుమారులకు దదంగి మహర్షి నోటితో కాక సైగలతోనే విద్య నేర్పుతారు. ఆ విషయం దేవేంద్రుడికి తెలుస్తుంది. తన హెచ్చరికను పెడచెవిన పెట్టినందుకు పట్టరాని ఆగ్రహంతో అక్కడికి వెళ్లారు. తమకి నేర్పించాల్సిన బ్రహ్మ విద్యని అశ్విని కుమారులకు నేర్పినందుకు తట్టుకోలేకపోయారు. ఆగ్రహంతో శిరస్సు ఖండించారు. దదంగ మహర్షి 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 తర్వాత అశ్విని కుమారులిద్దరూ కలిసి దదంగి మహర్షి శిరస్సుని వారి దేహానికి మళ్లీ జోడించి సంజీవని విద్య ద్వారా వారిని మళ్లీ బతికించారు. విజయోస్తు పుత్రులారా, మీరిద్దరూ నన్ను పునర్జీవితుని చేయడం మాత్రమే కాదు, మీరిద్దరూ గురుధర్మం భంగం కాకుండా కాపాడారు.